ప్లాస్టిక్ కవర్లను, ప్లాస్టిక్ గ్లాసులను, ప్లాస్టిక్ వస్తువులను అమ్మే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడును. వ్యాపారస్తులందరూ మరియు సహకరించండి. ఈ వస్తువులను వినియోగంలో అందరూ అప్రమత్తం చేయవలెను. ప్లాస్టిక్ ని నిషేధిద్ద సర్పంచ్ గారు చూడండి. ఇది చూడండి. జరగండి, మీరు కూడా ఈ రోజున గ్రామ సర్పంచ్ గారు, అలాగే సచివాలయ సిబ్బంది, అలాగే రెవెన్యూ అధికారులు అందరూ ఈరోజు ఎంతో కఠినంగా ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని మీద ప్రజలందరూ ప్లాస్టిక్ నిషేధించి ప్లాస్టిక్కి దూరం చేసి వినియోగదారులందరూ కూడా వాళ్ళకి గ్లాస్ సంచులు ఇచ్చి వాళ్ళని వ్యాపారం చేసుకోవాల్సింది కోరుకుంటూ ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ప్లాస్టిక్ తయారవుతున్న కంపెనీ మీద చర్యలు తీసుకుని వాటిని కఠిన చర్యలు తీసుకుని ప్లాస్టిక్ని నిర్మించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా అందరికీ ఎంఆర్ఓ గారికి, గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి, అలాగే గౌరవ వార్డు సభ్యులకు, మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఏపీఓ చరణ్ గారు, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పారిశుద్ధ కార్మికులకు, సచివాలయం ఎంప్లాయీస్కి, అలాగే పంచాయతీ ఎంప్లాయీస్కి కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మరి భాగంలో మరి ప్లాస్టిక్ నిషేధిద్దాం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి. మరి గ్రామ ప్రజలు అందరూ కూడా కైకిలూరు గ్రామ ప్రజలు మరి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మరి ఈరోజు ప్లాస్టిక్ ఎలా ప్రాణాలను హరిస్తుందో, ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మరి ఏమీ వ్యసనాలు లేనటువంటి మహిళలకు, చిన్న పిల్లలకు కూడా ఈరోజు క్యాన్సర్ బారిన, అలాగే టీబీ బారిన పడుతూ ఇంకా రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. అలాగే మూగజీవాలు ఈ ప్లాస్టిక్ని తినడం వల్ల వాటి కడుపులు బాగా ఉబ్బిపోయి అవి అరగక ఎంతో ఇబ్బంది పడుతున్నాయి. అలాగే మరి ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ కానీ, ప్లాస్టిక్ కానీ ఎన్ని సంవత్సరాలైనా భూమిలో ఉండేది, మరి భూమిలో మట్టిలో కలవదు. కాబట్టి మనందరం కూడా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లాస్టిక్ని నిషేధిద్దాం, ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేటువంటి కార్యక్రమం మరి చేపట్టినందుకు మరి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, అట్లాగే మా గౌరవ మరి మా సెక్రటరీ గారికి, ఎంఆర్ఓ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన అందరూ కూడా మరి అలాగే మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మీద
సర్పంచ్ గారు చెప్పాల్సిన జరిగే నష్టాలని ఆవిడ చెప్పేశారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనం ఏదన్నా వస్తువు కొనటానికి వెళ్ళినప్పుడు ముందుగా వాడు ప్లాస్టిక్లో కవర్లో ఇస్తే నాకు వద్దు అని చెబితే వాడు ప్లాస్టిక్ కవర్లు తీసుకురావడం మానేస్తాడు. వాడు తీసుకురావడం మానేస్తే ఆ షాపుల్లో వ్యాపారం జరగక వాళ్ళు మానేస్తారు. ఆ రకంగా సైక్లింగ్గా ఇది జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఫస్ట్ ఈ కొనుగోలుదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగా నాకు ప్లాస్టిక్ కవర్ వద్దు, నేను సంచి తెచ్చుకున్నాననే భావంతో షాపులకు వెళ్ళి కొనుగోలు చేస్తే ఇది జయప్రదం అవుతుందని నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.